ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఇది ఒక ధర్మానికి సంబంధించిన అంశం, ఒక హిందువుకి సంబంధించినటువంటి అంశం. ఈ దాడి ఒక ఇస్లాంకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే, ఒక చర్చికి జరిగితే, ఒక మసీదుకి జరిగితే, ఒక మహమ్మద్కి జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయేది, దేశం అల్లకల్లోలం అయిపోయేది. 21 నియోజకవర్గాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసినటువంటి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని 21 నియోజకవర్గాల్లో రమారమి 21 లక్షల మంది ఉంటారు నాకు తెలిసి. కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మంది ముస్లిమ్స్, ఒక 60,000 మంది క్రిస్టియన్స్, లేకపోతే 60,000 మంది క్రిస్టియన్స్, 30,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే రమారమి వారికి ఓట్లు వేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ఉన్న 22-23 లక్షల మంది ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అడుగుతున్నా, ఈ వ్యక్తికా మీరు ఓటేసింది? ఈ వ్యక్తికేనా మీరు ఓటేసింది? సిగ్గేమని ఉందా మనకి? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మా హిందూ ధర్మానికి జరిగితే మేము ఊరుకోవాలా? మీ క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ మహమ్మదులకి జరిగితే ఊరుకుంటారా అన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ దేశ చరిత్రలో, ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టులో 5.5 కోట్ల మందికి ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని 5.5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉండాల్సినటువంటి అసెంబ్లీలో 5.5 కోట్ల మంది కట్టేటువంటి హిందువులు పన్నులు కట్టడం లేదా? ముస్లిమ్స్ పన్నులు కట్టడం లేదా? క్రిస్టియన్స్ పన్నులు కట్టడం లేదా? మీ ట్రెజరీలో పడే ₹1, మీరు కారులో వాడే ఒక పెట్రోలు, ఏ క్రిస్టియన్ సబ్బు కొంటేనో, ఏ క్రిస్టియన్ సినిమాకి వెళ్తానో, ఏ ముస్లిము హోటల్కి వెళ్తానో వచ్చిన ట్యాక్స్లోంచి డబ్బన్న మినిమం కామన్ సెన్స్, మినిమం ఇంగిత జ్ఞానం లేని ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాదా నీవు? ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేని ఒక శుద్ధ ఇంకా నా నోటికి ఇంకా పెద్ద మాటలు వస్తాయి, ఇంకా చాలా తమాయించుకుంటున్నాను. ఒక శుద్ధ వేస్ట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నీవు కాదా? నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఈరోజు ప్రతి క్రిస్టియన్ని, ప్రతి ముస్లిం యొక్క గుండెని గాయపరిచింది. ఎవరండి క్రిస్టియన్స్, ముస్లిమ్స్? ఈ దేశంలో పౌరులు కాదా? ఈ దేశంలో ఓటు హక్కు లేదా? ఈ దేశంలో బ్రతికే హక్కు లేదా? ఎవరి మీద దాడి జరిగింది? ఎవరిని నిందిస్తున్నారు? ఎవరిని తీసుకొస్తున్నారు? ఎవరి మతం మీద మీరు గొడవ పెడుతున్నారు? ఎవరిని లోపలికి లాగుతున్నారు? ఎవరి కులమత ఘర్షణలు పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు? తిరుమల లడ్డు విషయంలో అసలు జరిగిన కల్తీకి, మీరు చెప్పబడుతున్న కల్తీకి హిందూ ముస్లిమ్స్కి, క్రిస్టియన్లకి ఏం సంబంధం సార్? వాళ్ళ చర్చలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ మసీదులు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? వాళ్ళ దర్గాలు ఎందుకు వస్తున్నాయి సార్ డిస్కషన్లోకి? అంటే హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్లు వేరు మీ దృష్టిలోనా? రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యి, ఆయనంట బైబిల్ పట్టుకున్నాడంట కరుణాకర్ రెడ్డి, కాబట్టి ఆయన పనికిరాడంట. ఎవరిని అవమానిస్తున్నారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు మీరు? అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళలాగా, తెలివిలేని వాళ్ళలాగా, మీకు ద్రోహుల్లాగా, టెర్రరిస్టులాగా కనపడుతున్నారా ఈ దేశం, ఈ రాష్ట్రంలో? ఆ పైన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి చర్చలన్నీ పడగొడుతుంటే లేవని నోరు ఇప్పుడు లెగుస్తున్నాయే. ఏం జరిగిందని లెగుస్తున్నాయి అంటున్నా నేను. ఎవరి ధర్మానికి అన్యాయం జరిగింది అంటున్నా నేను. ధర్మానికి అన్యాయం చేసింది రాజకీయ ప్రయోజనాలతోటి మీరు, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ 164 మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ధర్మానికి అన్యాయం చేసింది మీరు సార్. శాంపిల్లో అనవసరమైనటువంటి కెమికల్స్ కలిపి ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి, ఎన్డీడీబీ మాకు సంబంధం లేదని ఇచ్చిన రిపోర్ట్ని, ఎన్డీడీబీ అసలు ఇది రిపోర్టే కాదు, ఎవిడెన్స్ కింద పనికిరాదు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని కులాల మతాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అవమానపరిచింది నువ్వు. యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ కల్ప్రిట్. ఐ కెన్ సే పవన్ కళ్యాణ్ అండ్ నారా చంద్రబాబు నాయుడు ఆర్ ది కల్ప్రిట్స్. వారు
తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసేదాన్ని రాజకీయంగా వాడాలి అని ఒక ప్లాన్ చేసి తద్వారా ఎన్డీడీబీ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన మీ మీద కేసు కట్టాలి సార్. అసలు యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఎవరిని అంటారు మీరు? ఏ కులాన్ని అంటారు మీరు? ఏ మతాన్ని అంటారు మీరు? ఏ సాంప్రదాయాన్ని అంటారు మీరు? ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వమని 164 సీట్లు ఇస్తే కొట్టుకొని సావండి అని చెప్పి వాళ్ళ మధ్య మీరు అసెంబ్లీ సాక్షిగా చిచ్చు పెడతారా? ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తా చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరండి ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే దిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్ గా చాలా ఆబ్జెక్టివ్ గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్షుడు. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్ 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఇప్పటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రజలకి ఏమైనా అర్థమైందండి? రాష్ట్ర ప్రజలకి ఉప ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమైనా అర్థమైందా? నాకైతే ఒక్క ముక్క అర్థం కాల. అంత రాష్ట్రం అంటాడు, గిల్ట్ వచ్చిందంటాడు, క్రాక్ చేశారంటారు, మనోహర్తో మాట్లాడానంటాడు, గత ప్రభుత్వంలో తెలిసిందంటాడు, ధనాంతం ధర్మానికి రక్షణ బోర్డు ఉండాలంటాడు. వాట్ యు ఆర్ స్పీకింగ్ మిస్టర్ డీసీఎం? అరే ఏమైనా మాట్లాడేదానికి శుద్ధి ఉందా? అసలు మాట్లాడితే ఏమైనా కనెక్టివిటీ ఉందా? అసలు మైండ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. మీ ఫేసే ఇండెక్స్ చేస్తుంది మీ మాటల్ని. దెన్ వర్డ్స్ ఆర్ నౌ ఇండికేటింగ్ యువర్ యాక్షన్స్. వర్డ్స్ ఆర్ ఇండికేటింగ్ యువర్ గిల్ట్. నేనెందుకు డ్రెస్ వేసుకొని దీక్ష చేశాను అంటే అందరు నాకు ట్యాగ్ చేస్తున్నారు, ఏదో అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను తప్ప స్పష్టమైన ఒక్క మాట ఉందా? నేను మాట్లాడే దాంట్లో ఒక 10% స్పష్టత అయినా ఉంటుందేమో. అరే స్పష్టత లేకుండా 28 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఎంత గొప్ప గ్రేట్ అంటే, ఆ ఎమ్మెల్యేల సినిమాలోనే ఎక్కడో ఆలీ మాట్లాడతాడు, ఆ మాట్లాడే భాష ఏందో అర్థం కాదు. ఆ బ్రహ్మానందం ఏమో నెత్తికేసి కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు మాట్లాడేది హిందీయా తెలుగా ఏం భాషరా నాయనా, నువ్వు మాట్లాడేది అర్థం కాలేదంటే చాట. చివరికి ఆలీ మాట్లాడే భాష ఏందో అర్థం కాక బ్రహ్మానందానికి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు.
మీ 5.5 కోట్ల మంది ప్రజలు మీరు మాట్లాడే భాష అర్థం కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటేయటమే మర్చిపోతారు రేపు పొద్దున. ఎవరికి ఓటేసామో అర్థం కాదు, ఈ మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం ఎలిగేషన్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం వే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. అలీ మాట్లాడినట్టు చాట, చివరికి వచ్చేటప్పటికి కల్తీ. ఈ మాట తప్ప గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక్క మాటలో అయినా స్పష్టత ఉందా? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నాం. ఎందుకు స్పష్టత లేదు అంటే వీళ్ళ ఎలిగేషన్లో స్పష్టత లేదండి, వీళ్ళ ఫౌండేషన్లో స్పష్టత లేదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే మొదటిసారి ఏమైంది, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నేనేం ఉప ముఖ్యమంత్రి, నా వెనకేమో లక్షల మంది గొర్రె మంది ఈ పవన్ కళ్యాణ్ స్టాఫ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ నేను ఏం చెప్పినా నమ్మేస్తారు, ఆడు 45 సంవత్సరాల చరిత్ర ఉంది, 164 సీట్లోనే ఎవడైనా నాకు డప్పు కొడతాడు, మనకి ఏబిఎన్ ఉంది, TV5 ఉంది, మహా టీవీ ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, అరే మనం రాసిందే రాత, పాడిందే పాట, పాడిపల్ల రామదాస్ అని ఏమి రాసినా ఏమి చేసినా మనల్ని క్యారీ చేయడానికి మన మీడియా ఉంది, మన కార్యకర్తలు ఉన్నారు, మన సోషల్ మీడియా ఉంది, మన నారా లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ ఉంది. ఏంటి కాలేంద్ర కొట్రా ఎత్రా రమణ లోడ్ అనగానే పవన్ కళ్యాణ్ లవో అని లోడ్ ఎత్తేసి ఏమైపోయింది, చివరికి తిరుమల లడ్డూలో కల్తీ అని జరిగిన తర్వాత చివరికి నాలాంటోడు లేకపోతే వైసీపీలో కాస్త మాట్లాడేవాళ్ళు బయటకు వచ్చి సార్ అంతా బాగానే ఉంది కానీ లడ్డూ కల్తీ అనేది శాంపిల్ డ్రా చేసింది మన ప్రభుత్వంలోనే కదా సార్ అనగానే గప్చూప్ సంబార్బిడ్డి అర్థమైపోయింది.